హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేయాలో చూశారు కదా. ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేస్తానో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇలా యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది బాబిన్కి ఇలా ఎక్కించుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదా మిషన్ మీద చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి. ఇలాగా బాబిన్కి ఇలా రోల్ చేసేసుకోవాలి. ఈ బాబిన్ని బుట్టలో ఇలాగ ఇన్సర్ట్ చేసుకుని మిషన్కి సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, నార్మల్ నీడిల్తో నెక్ డిజైన్ చేశాను ముందు వీడియోలో. ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ చేద్దాం. నేను హ్యాండ్స్ని ఇలాగా చెక్స్ డిజైన్ లాగా ముందుగానే మార్క్ చేసి ఉంచుకున్నాను. హ్యాండ్స్ని కటింగ్ చేయకుండా ముందుగానే ఇలా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా. ముందుగా బాబిన్ని పెట్టేసుకుని థ్రెడ్ వచ్చి పైకి పెట్టుకున్నాను. పైన వచ్చేసి టైలరింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. అంటే డిజైన్ వెనక వైపు వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిజైన్ పడుతుంది, అంటే కింద వైపు పడుతుంది అన్నమాట డిజైను. ఇప్పుడు వెనక నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. మనకి కావాలంటే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్లా కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఆ డిజైన్ కూడా చేసి చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చేసి నార్మల్ మిషన్ మీద కూడా చేసుకోవచ్చు ఈజీగా. హ్యాండ్ వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే డిజైన్ అన్నమాట ఇది.
ఓకే, డిజైన్ వేసేసిన తర్వాత రివర్స్ తిప్పితే ఇదిగోండి డిజైన్ ఇలా పడింది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సేమ్ ఇలానే ఇంకోటి కూడా ఇలానే కుట్టేసుకున్నాను. 2 హ్యాండ్స్ ఇలా కుట్టుకోవాలి. డబల్ లైన్ స్టోన్ లేస్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ కట్ చేసుకోవాలి 2 కింద. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసేద్దాం. ఈ కాటన్ టైలరింగ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది కనిపించకుండా ఉండడానికి సేమ్ కలర్ వేసుకోవాలి. ఇలాగా వీటిని మధ్య మధ్యలో వేసుకోవాలన్నమాట. రాని వాళ్ళు ముందుగానే గ్లూతో స్టిక్ చేసుకుని కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. గ్లూతో స్టిక్ చేసుకోండి. ఈ కుట్టు లాక్ చేయడానికి అటు ఇటు ప్లస్ గుర్తులా కాకుండా మధ్యలో నుంచి లాక్ చేసుకోవాలి. లేకపోతే థ్రెడ్ అనేది పైకి వచ్చేసి ఊడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మధ్యలో కూడా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైట్ పర్ల్ బీట్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే అక్కడక్కడ మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు. డిజైన్ చాలా బాగుంటుంది. హెవీ అయిపోతుందని చెప్పేసి నేను సింపుల్గా ఇలా వేసేసాను. 1 by 1 ఆల్టర్నేట్గా వేసుకోవాలి ఇవి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. నేను ఒక లైన్ వదిలేసుకుని కుట్టుకున్నాను. ఇలాగా మధ్యలో లైను వదిలేసుకోవాలి. ఇవి ఒకటి వదిలేసుకుని ఒకటి మళ్ళీ వైట్ పాల్ వేసుకోవాలి. ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇవేం కనిపించవు. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బ్లౌజ్ డిజైన్స్ అని సపరేట్ వీడియో చేస్తాను. మిగిలిన మధ్యలో లైన్ ఉంది కదా, ఇదిగోండి వైట్ పాల్స్ వేసాను చూడండి. ఇలా మీకు కావాలంటే మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న మిర్రర్స్. ఓకే, వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.